కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 2024 నవంబర్ 15 శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామి వారి పంచమ మహా పడిపూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ, కలశ పూజ, పుష్పాభిషేకం కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును. పెడన బాలాజీ గురుస్వామి, నరసరావుపేట కుమార్ గురుస్వామి గార్లచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని
తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు దీపక్ నెక్స్ట్ జెన్ యాజమాన్యం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని మరింత పెంచి ఏలూరు జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేలా రైతుల్లో అధికారులు చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఉద్యానవన పంటల్లో వినూత్న పంటల పెంపకం, ఉత్పాదకత, అంతర పంటల సాగు తదితర అంశాలపై పరిశీలనకు పెదవేగి మండలంలో దిబ్బగూడెం, గార్లమడుగు, లక్ష్మీపురం, పెదవేగి తదితర గ్రామాల్లో ఉద్యానవన పంటల సాగును కలెక్టర్ అధికారులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,40,000 హెక్టార్ల మేర ఉద్యానవన పంటలు సాగవుతున్నాయని చెప్పారు. ఏలూరు జిల్లాలో ఆయిల్ ఫామ్, కోకో, మామిడి వంటి పంటల సాగుకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుని ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉత్తమ యాజమాన్య పద్ధతులు, విస్తరణ, వాతావరణ అనుకూల పరిస్థితులు, ఉత్పాదకత, ప్రకృతి వ్యవసాయం, ఏ ప్రాంతాల్లో ఏ పంటలకు అనుకూలం అన్న విషయాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఉద్యానవన పంటల సాగులో అంతర్ పంటల సాగు, మల్టీక్రాప్ విధానం, డ్రిప్ ఇరిగేషన్పై కూడా రైతులకు అవగాహన కలిగించాలని అన్నారు. ఉద్యానవన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, పథకాలు, సబ్సిడీలపై కూడా రైతులకు అవగాహన కలిగించి ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. ముందుగా దిబ్బగూడెంలో పులిపాటి చక్రపాటి సాగు క్షేత్రంలో ఆయిల్ ఫామ్, కొబ్బరి తోటలు, వాటిలో అంతర పంటలుగా ప్రకృతి వ్యవసాయంతో కోకో, పసుపు, మిరియాలు, అవకాడో తదితర పంటల సాగును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గార్లమడుగు గ్రామంలో తాతిన నరసింహారావు అరటి తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం పెదవేగిలోని ఆయిల్ ఫెడ్ వారి ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ను కలెక్టర్ చూశారు. అనంతరం పెదవేగిలో ఆలపాటి సత్యనారాయణ ఆయిల్ ఫామ్, కోకో అంతర్ సాగును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పెదవేగి మండలం లక్ష్మీపురంలో కూచిపూడి హరికృష్ణ కొబ్బరి తోటలో అంతర పంటలుగా దాల్చిన చెక్క, యాలకులు, వక్క, జాజికాయ, లిచి తదితర పంటల సాగు గురించి ఆయా రైతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఉద్యానవనాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ రవికుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2.94 లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం అంచుల్లోకి నెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పునర్జీవనం పోయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల స్వర్ణాంధ్ర కల సాకారం చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ సర్కార్ అరాచకాల వల్లే రాష్ట్ర ఆర్థిక రథం అగాధంలో కూరుకుపోయిందని, మళ్లీ గాడిన పెట్టే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, ఆరోగ్య రంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించడం అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, కీలకమైన పాఠశాల విద్యాశాఖ తగిన ప్రాధాన్యం కల్పించడాన్ని స్వాగతించారు.
కీలకమైన నైపుణ్యాభివృద్ధి శాఖకు నిధులు కేటాయించడం వల్ల ఉద్యోగ ఉపాధి కల్పన మెరుగుపడుతుందని తెలిపారు. వ్యవసాయ రంగం, జలవనరుల శాఖ, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇంధన రంగం, పర్యావరణ, అటవీ శాఖ, యువజన, పర్యాటక, సాంస్కృతిక, పోలీస్ శాఖ నిధుల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజల రుణం తమ ప్రభుత్వం తీర్చుకుంటుందని ఎంపీ స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ప్రస్తుత రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన బీసీ నేత ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి అప్పలనాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజన్ చైర్మన్గా నియమించడం హర్షించదగ్గ విషయమని జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం పవర్పేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడును గంటా దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. పూలగుచ్చాలు అందజేసి దుస్సాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అచ్యుత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు అవగాహన ఉంది, దాన్ని సేవించరాదు. ఏదో అనేది ఇంపార్టెంట్ కదా, నా పదవులు మనం ఎట్లా లీడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చిన్న గుడి బోర్డు మెంబర్ చెప్పాను విజయవాడ అమ్మవారు వద్దన్నారు, సేవ చేసుకుని ఆటోమేటిక్ వెళ్ళి సెట్ అవుతాయి. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచుమించుగా చైర్మన్ పనులని నేనే చేసుకోవాలి. అమ్మవారు కక్షిదారులకు వ్యయ ప్రయాసాలు లేని సత్వర న్యాయాన్ని ఉచితంగా అందించడంతో పాటు సమాజానికి అవసరమైన ప్రతి సేవలోనూ న్యాయ సేవాధికార సంస్థ భాగస్వామ్యం అవుతుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా దొండపాడులోని పరివర్తన విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నందు మెడికల్ క్యాంప్ నిర్వహించి బాలబాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులను సరఫరా చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగించామని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్య సమస్యలను గుర్తించి వాటికి తక్షణ చికిత్స అందించడం అవసరమని అన్నారు. విద్యార్థులు తమకు ఏ విధమైన సమస్య ఉన్నా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని ఆయన సూచించారు. స్పెషల్ స్కూల్ ఫర్ హియరింగ్ ఇంపేర్డ్ ఈ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు, అదేవిధంగా గౌరవ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆదేశాల మేరకు ఎక్కడైతే విభిన్న ప్రతిభావంతుల స్కూల్స్ నడుపుతున్నారో, ఎక్కడైతే హోమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే కనుక అదేవిధంగా వాటిని ఐడెంటిఫై చేసి సంబంధిత డాక్టర్స్ని తీసుకుని వెళ్ళి చెక్ చేసి వాళ్ళ కొరకు ఏమేమి ఐడెంటిఫై చేశారో, ఏమేమి వాళ్ళకి ఆరోగ్య రుగ్మతలు ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చికిత్స సంబంధించి అటెండ్ అవ్వమని చెప్పి ఆదేశాలు తీసుకున్నాము. దాని ప్రకారంగా ఇవాళ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళతో చిన్న చిన్న యాక్ట్స్ గురించి షేర్ చేసుకోవడం జరిగింది. అట్లాగే 15100 అంటే ఏంటి, 1098 ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ లోకల్ పిహెచ్సి నుంచి డాక్టర్స్, స్టాఫ్, ఏఎన్ఎం స్టాఫ్ కొంతమంది వచ్చారు. వాళ్ళకి పిల్లలందరూ కూడా వాళ్ళ వెయిట్, హైటు, బ్లడ్ హెచ్పి గ్రూపు, హెచ్పి ఎంత ఉంది, బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. రానున్న 2 రోజుల్లో ఇక్కడ మరి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుందండి. ఐ టెస్ట్, ఈఎన్టీ సంబంధించి ఒక క్యాంపు, 2 డాక్టర్స్ రానున్న 2 రోజుల్లో ఇక్కడ ఈఎన్టీ డాక్టర్స్తో స్పెషలిస్టులు వస్తూ ఉన్నారు. వాళ్ళతో కూడా ఒక క్యాంప్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఐ టెస్ట్, అదేవిధంగా హియర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 గురించి కొన్ని సెక్షన్ల గురించి వివరించడం జరిగింది. వీళ్ళకి ఆ చట్టం పట్ల అవగాహన ఉంది. క్రితంసారి వచ్చినప్పుడు కూడా వీళ్ళతో ఆ యాక్ట్ పట్ల షేర్ చేసుకోవడం, కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఆ చట్టం పట్ల అవగాహన ఉందని చెప్పి తెలియజేస్తారు. ఏలూరు నగరంలో మట్కా చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానున్న సందర్భంగా కథానాయకుడు వరుణ్ తేజ్, నటుడు రాజేష్,
కలిసి ఏలూరు పాత బస్టాండ్ కూడల నుంచి ఎస్వీసీ సినిమా థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం థియేటర్లో మట్కా చిత్రం ట్రైలర్ను ప్రదర్శించగా ప్రేక్షకులతో కలిసి అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ విభిన్న కథాంశంతో చిత్రాన్ని రూపొందించామని అన్నారు. తొలుత ఎస్వీసీ థియేటర్స్కు విచ్చేసిన వరుణ్ తేజ్కు అభిమాన సంఘాల నాయకులు కట్టా ఆది మరియు ఎస్వీసీ మేనేజర్ జన సైనికులు తదితరులు ఘనస్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మీరందరూ ఒక సినిమా ఎలా ఉంటుందో ఎలా కావాలనుకుంటారో అలాగే ఉంటుంది. సినిమా చూడండి, అమ్మ చూడండి, ఎంజాయ్ చేయండి. సినిమా ఇచ్చేద్దాం సినిమాని. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను నాకు బయటకు వచ్చిన లోపల వాల్ ఉంటుందా లేదా అనుకున్నాను. బిల్డింగ్ చూసి మీ దగ్గర తీసుకొచ్చి మీ దగ్గర చూడగా చూసి మీ రియాక్షన్స్ చూడాలని వచ్చాను. అక్కడికి మీకు నచ్చింది అనుకున్నాను. నేను డెఫినెట్గా ఒక మంచి సినిమా తీయాలి అంటే రోజు మన తెలుగులో చాలా గొప్ప సినిమాలు చూస్తున్నారు. నేను కూడా నా సైడ్ నుంచి ఒక మంచి సినిమా తీయాలి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని అదొక దాంట్లో కష్టపడి మంచి సినిమా తీసాం, ఒక మాస్ సినిమా తీసాం. తప్పకుండా మీ అందరినీ అల్లేస్తుందని కోరుకుంటున్నాను. ఇందాక బాబాయ్ పేరు బాగా ఇవ్వబడింది. మన రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా పేరు 100% పడుతుంది. నాకు చాలా ఆనందం వస్తుంది. బాబాయ్కి చూసినప్పుడు నాకు చాలా ఆనందం పడింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ 14వ తారీఖులో సినిమా వస్తుంది. మీరు నచ్చితే డెఫినెట్గా చూడండి, చూస్తారండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను అదొక ఆశతో ఉన్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ఇచ్చిన ఇలా ఓల్డ్ రావడం మళ్ళీ పేరు పేరు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నవంబర్ 14 నేను స్క్రీన్ మీద మనం కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఒక్కొక్కరికి. స్థానిక మండల విద్యాశాఖాధికారి సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా బాల్య వివాహ నిషేధం గురించి, బాల్య వివాహాలు నిర్మూలించడం కోసం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల ప్రకారం బాల్య వివాహ నిషేధ అధికారులుగా నియమించబడిన మండల విద్యాశాఖ అధికారులందరికీ కూడా ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని, అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు. దీనిలో ముఖ్యంగా బాల్య వివాహాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 31 మరియు 39 ప్రకారం బాల్య వివాహ నిషేధ అధికారుల పాత్ర, బాల్య వివాహాన్ని నిషేధించడంలో వారు పాటించవలసిన నియమ నిబంధనలు, చట్టపరమైన చర్యల గురించి వివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి, జిల్లా బాలికా అభివృద్ధి అధికారి నజియా సుల్తానా, ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏడీ షరీఫ్, 28 మండలాల్లో ఉండే మండల విద్యాశాఖ అధికారులు 1 మరియు 2 ఇతర అధికారులు పాల్గొన్నారు. పెళ్లి ద్వారా పిల్లల అభివృద్ధికి సంకెళ్లు వేయవద్దని, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి, వారి భవిష్యత్ వికాసానికి పునాది వేసే బడుల్లో ఉపాధ్యాయుల పాత్ర వెలకెట్టలేనిది కాబట్టి పిల్లల బాల్యం బందీ అయ్యే పరిస్థితులు ఏర్పడే స్థితికి వస్తే వారి వివరాలను చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్
1098కి తెలియజేసి వారికి పెళ్లి అనే సంఖ్యల్లో పడకుండా మెడలో పడే తాళి ఉరితాడు కాకుండా చూడాలని, ప్రతి ఉపాధ్యాయులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండి వారి కుటుంబ సభ్యులను కూడా జాగృత పరచాలని డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి తెలియజేశారు. డీసీపీయూ సిబ్బంది రాజు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మీటింగ్స్ అంటే పెద్ద ఇదే కాదు. ఆ 10 మంది ఎవరైతే నామినేట్ చేశారో క్లాస్లో ఆ 10 మంది పిల్లలు అక్కడ కూర్చుని వాళ్ళ అంశాలు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్లలో జరిగే అంశాలు చర్చిస్తున్నారా లేదా, ఇలా చర్చించడం అనేది ఒక ప్రాక్టీస్గా తీసుకొస్తే కొన్ని రోజులకైనా వాళ్ళు సీరియస్ అంశాలు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయి కానీ లేదా వాళ్ళు ఏ కారణం చేతన్నా డ్రాప్ అవుట్ అయిపోతూ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ఏ అంశాలు ఉన్నా కూడా మనం నోటీస్ చేయడానికి అవుతుంది. లేదా మోస్ట్ ఆఫ్ ది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రెజెంట్ ఆడపిల్లలు ఒక రకం టార్గెట్ చేసుకుని మనం అంబిషియస్గా వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని అంశాలు మాట్లాడాల్సి వస్తుంది. అదేవిధంగా ప్యారలల్గా మగ పిల్లలు కూడా చాలా అంశాలు మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో ఈ క్రమంలో జెండర్ డిస్క్రిమినేషన్ వర్షన్ ఏమీ లేకుండా దేర్ ఇస్ నో జెండర్ బయాస్ అనుకుని ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసుకునే విధంగా వెళ్ళేది గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న మీరు ఒక్కలే, మీ వల్లే జరుగుతుంది. మిగతా అన్ని చోట్ల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనేటప్పుడు స్పెసిఫిక్గా చైల్డ్ గురించి మాట్లాడేటప్పుడు జెండర్ బయాస్డ్గా మాట్లాడినా ఉమెన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు ఉమెన్కే కదండి అంటారు. కానీ గర్ల్స్కి ఒకటే కాదు, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అనే విషయంలో అంత పవిత్రమైన వృత్తిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు గ్రౌండ్ లెవెల్ హెచ్ఎం వాళ్ళ వరకు ఖచ్చితంగా ఈ అంశాల గురించి సెన్సిటైజ్ చేయాలి అనేది ఒకటి. అలా మాట్లాడుకునే క్రమంలో మనకున్న ఛాలెంజెస్లో సెల్ ఫోన్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, డ్రగ్స్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, సోషల్ ఇష్యూస్లో మనకి మెయిన్గా ఉన్నది ఈ చైల్డ్ మ్యారేజెస్ ఇష్యూ ఒకటైతే చాలామంది పిల్లలు మనకి ఓపెన్గా మాట్లాడుకుంటే లవ్ ఎలోప్మెంట్ వర్షన్ కానీ లవర్స్ మెయింటైన్ చేయడం వల్ల కానీ వాళ్ళు లవ్ అని ఇన్ఫాక్ట్ చేసిన స్టేజ్ హార్మోన్స్ డిఫరెన్స్ ఏంటి అనే సైంటిఫిక్గా వాళ్ళు మాట్లాడుకునే సైన్స్ పరంగా వాళ్ళ ఇంటర్నల్ బాడీ ఆర్గాన్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు వచ్చే అట్రాక్షన్స్కి ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చేస్తున్న ఇది వల్ల మనం హెచ్బి టెస్టులు చేసేటప్పుడు చాలా ఇన్సిడెంట్స్ బయటపడుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా కొంచెం యూనిక్గా తీసుకుని మీరు ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్ అన్న ఒకే ఒక పారామీటర్ పెట్టుకుని ఈ చైల్డ్కి ఈ పరిస్థితి వచ్చిందంటే రీజన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సైకాలజీలో ఒక ప్రోవర్బ్ ఉంది, ఇన్ కేస్ ఎనీ చైల్డ్ కనుక బిలో 14-18 ఇయర్స్ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే శిక్షించాల్సింది చైల్డ్ని కాదు వాళ్ళ పేరెంట్స్ని అనేది ఉంది. ట్రీట్మెంట్ అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సర్వ మాలదారులకు 55 రోజుల పాటు భిక్షా కార్యక్రమం 21వ రోజు శుక్రవారం కూడా అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరిగింది. తొలుత హనుమాన్ చాలీసా పఠించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లక్కీ కూపన్ తీసి విజేతగా నిలిచిన స్వామిని సాల్వాతో సత్కరించారు. 2 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కమిటీ సభ్యులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని పలువురు ఆశీర్వదించారు. భిక్షా ప్రదాతలుగా వ్యవహరించిన నూకల రామకృష్ణ, అమ్మాజీ దంపతులు మరియు కుటుంబ సభ్యులను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించగా స్వాములు భిక్షా ప్రదాతలను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, అధ్యక్షులు కొట్టు మధు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, ప్రధాన కోశాధికారి మద్దుల శ్రీనివాస్ గోపాల్, సహాయ కార్యదర్శి వీరమాచినేని చందు, సహాయ కోశాధికారులు కొట్టు మనోజ్, జగపతి మనోహరన్ స్వామి, పెద్ద ఎత్తున సర్వ మాలదారులు పాల్గొన్నారు. స్వామి మీకు ఎందుకు కూర్చున్నారు అర్థంగా మాకు మీరు అప్పుడు తీసుకుంటున్నారు.
శరణి కట్టు నివిడయ్యా గోవింద 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 అయ్యప్ప శరణం శరణము అయ్యప్ప శరణం శరణము స్వామి స్వామి శరణ భగవాన పరమలో పరమలో నువ్వాడు పరమపడతో శ్రీకారం చేపబట్టి కట్టు సేవక పదంలో నువ్వాడు శరణ వీరుడే అవేమని గంటుడే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు, వ్యవహరిస్తున్నారు. రోకల రామకృష్ణ గారు, మరి అమ్మాజీ గారు 2500 లీటర్లు దగ్గర మరి ఉంది. అలాగే మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనకి ప్రతినిత్యం భిక్షాదాతలు, అలాగే గారపాటి తపన చౌదరి గారు, ఎట్లపల్లి సుబ్బారావు గారు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు, మనకి పాలు పెరుగు, మరి మా పుట్టువాడు నాటి శ్రీనివాసరావు స్వామి, మరి ఎంతో మంది ఈ అనుగ్రహ ఆశీస్సులు ఉండాలి అని ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి భిక్షా ప్రదాతమైనటువంటి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి కే దుర్గారావు 6304167272. ఓం శ్రీ స్వామి. మరి వీరంతా కూడా ఉంటారు. మరి నేను ఎప్పుడు అడిగినా ఏలూరులో ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి. సార్లు పైన వీరు హనుమాన్ చాలీసా వీరి చేతుల మీద జరిగింది. 1100 సార్లు పైన 1000 సార్లు జరిగినప్పుడు ఒకసారి ఊర్లో ప్రోగ్రాం పెట్టారు. అప్పుడు నేను వెళ్ళాను స్వామివారి అక్కడ ప్రసాదం స్వీకరించడానికి. మరి అలాగే స్వామి నవరాత్రుల్లో, అలాగే మరి ఇప్పుడు కార్తీక మాసంలో కూడా మరి మన లోకల్ రామకృష్ణ గారు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మరి హనుమాన్ చాలీసా నిర్వహిస్తున్నారు. మరి ఆ కార్యక్రమాన్ని కూడా వీరి చేతుల మీద వచ్చి కార్యక్రమం నిర్వహించడం అన్నది మా కమిటీ తరఫున మేము ఎంతో మరి ఈ కార్యక్రమం గురించి మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. వీరి చేతుల మీద జరగటం, అలాగే వీరికి దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి ఇది 1300 కాదు 10,000 పైన హనుమాన్ చాలీసా చేసే శక్తిని మరి ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, సీతారామచంద్రబాబు అందరూ కూడా కలగజేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి స్వామి. ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడిని నియమిస్తూ కూటమి ప్రభుత్వం ప్రకటన చేయడంతో ఏలూరు జనసేన నాయకులు కార్యకర్తల్లో హర్షం వ్యక్తమైంది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెడ్డి అప్పలనాయుడు కలిసి తనకు ఈ చైర్మన్ పదవికి నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలను, కృతజ్ఞతలను తెలియజేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకున్న రెడ్డి అప్పలనాయుడికి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పోలవర్షం కురిపించి బాణాసంచా కాలుస్తూ రెడ్డి అప్పలనాయుడిపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జనసేన పార్టీ నాయకులు పలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో రెండో విడతలో ప్రభుత్వం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల జాబితాలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడికి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి కేటాయిస్తూ ప్రకటన రావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జన సైనికులు, నాయకుల ఆశీస్సులు, అందరి సపోర్ట్, పవన్ కళ్యాణ్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ వైపుగా ఉంటూ ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, మెగా అభిమానులు, వీర మహిళలు, హమాలీ కార్మికులు, పలు సంఘాలకు చెందిన నాయకులు, రెడ్డి అప్పలనాయుడు అభిమానులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో, అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒక్కరికి 36 లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్, ఒక్కరికి 35 లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 1250 చదరపు అడుగులు గల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, 18 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని, వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరములకు సంప్రదించండి 9505288786. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. 2024 నవంబర్ 15 శుక్రవారం రాత్రి అనగా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులోని దీపక్ నెక్స్ట్ జెన్ నందు శ్రీ 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 హరిహర సుత అయ్యప్ప స్వామి వారి పంచమ మహా పడిపూజ మహోత్సవంలో భాగంగా స్వామివారి పల్లకీ సేవ, కలశ పూజ, పుష్పాభిషేకం,
కేరళకు చెందిన మేలుతంత్రి మురళీ నంబూద్రి గారి ఆధ్వర్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును. పెడన బాలాజీ గురుస్వామి, నరసరావుపేట కుమార్ గురుస్వామి గార్లచే భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. కావున అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు దీక్షాధారులై ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించ ప్రార్థన. ఈ కార్యక్రమం శ్రీ తడికమల్ల ప్రసాద్ గురుస్వామి మరియు శ్రీ గోగినేని బ్రహ్మాజీ స్వామి గార్ల పర్యవేక్షణలో జరుగును. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. ఇట్లు దీపక్ నెక్స్ట్ జెన్ యాజమాన్యం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. శ్రీ సత్యసాయిబాబా అనుగ్రహ ఆశీస్సులతో అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం సందర్భంగా సత్రంపాడు ఎంఆర్సీ కాలనీలో రామమందిరం వద్ద సత్యసాయి సేవా సంస్థల వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ వైద్య శిబిరంలో శశి హాస్పిటల్స్ డాక్టర్స్ డాక్టర్ కె పృథ్వీ నరేష్ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ బిందు చౌదరి పిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారందరికీ మధుమేహం వ్యాధి గురించి సూచనలు, సలహాలు అందించారు. ఈ వైద్య శిబిరంలో 100 మందికి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చారు. ఇంకా ఈ శిబిరంలో సత్రంపాడు భజన మండలి కన్వీనర్ వనమ అప్పారావు, ఏలూరు సబ్ జోన్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, ఏలూరు సమితి సేవాదళ సభ్యులు మరియు శశి హాస్పిటల్ స్టాఫ్ పాల్గొన్నారు. నన్ను తీయండి. సురేష్ గారు మన శశి హాస్పిటల్ నుండి వచ్చారు. డాక్టర్ ఇచ్చిన కాగితాల్లో ఇట్లాగా షుగర్కి సంబంధించినవి, అసలు షుగర్ని మధుమేహం అంటున్నాం కదా, మనకు మామూలుగా నానుల్లో షుగర్ అంటాం. షుగర్ అంటే మనకు తెలుగులో మధుమేహం. మధుమేహానికి సంబంధించి వీటికి ఏంటి, దీనికి కారణాలు ఏంటి, దీనికి సంబంధించినంత వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మీకు ఇక్కడ ఆ షుగర్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ షుగర్ వచ్చేసిన తర్వాత ఏం చేయాలి, ఇంకా మందులు వాడుకోవడమేనా, ఇంతేనా అని మీకు కుటుంబ బాధ్యతలో, బరువులో, సమస్యలో ఏది ఉన్నా ఈ ఆరోగ్యం అనేది మీ సమస్య. అది మీరు పట్టించుకోకపోతే ఇంకా అవి మందులు మనమే ఇబ్బంది పడతాం. అంటే షుగర్ వచ్చింది కదా అని షుగర్ మందులతో కాదండి. షుగర్ వల్ల మనకి ఒక్కొక్కసారి కిడ్నీ మీద ఇబ్బంది పెడుతుంది, కాళ్ళు తీయాల్సిన పని వస్తుంది, కంటి చూపు కనపడకపోవచ్చు. ఇవన్నీ అధిగమించాలంటే మనం రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే చెక్ చేయించుకోవడమో, దాన్ని ఎటువైపు వెళ్తుందని చూసుకోవడం, ఇవన్నీ దీర్ఘకాలిక సమస్యలు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? 25 సంవత్సరాల్లో సుదీర్ఘ కాలంలో షుగర్ వల్ల మీకు ఏం అనిపించింది, దానివల్ల మీకు ఏ బాధ కలిగించింది, దాన్ని ఎలా అధిగమించారు అనేది మీ ఎక్స్పీరియన్స్ని వీళ్ళతో చేసుకోండి. షుగర్ వచ్చింది, అక్కడి నుంచి వయసు పెరుగుతూ వచ్చింది, వయసుతో పెరుగుతో పాటు గుండె మీద ఒత్తిడి వచ్చింది. షుగర్కి ఇంకా బాగా కంట్రోల్ చేసుకుంటే అది ముందుకి తప్పించుకునే మార్గం ఉంటుంది. ఇది థ్యాంక్ యూ రంగారావు గారు, మీ విలువైన
ఇది పెంచుకున్నందుకు. ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు. మరి మీ అందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని మరి మీకు క్యాంప్కి వచ్చిన మా యొక్క శశి హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా మరి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం వచ్చిన డాక్టర్స్ అందరికీ కూడా మమ్మల్ని ముఖ్యంగా మా సత్రపాడు భజన మండలి సమితి యూనిట్ వారి ద్వారా ఈ ఎమ్మెల్సీ కాలనీలో కొంతమంది మా కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల మధ్య ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఏదో ఐ క్యాంప్ కూడా అడుగుతున్నారు. అది కూడా తొందరగా ప్లాన్ చేయాలి. జై శ్రీరామ్. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో వచ్చిన 2వ మంగళవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ మధ్యాంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాజీ కృష్ణ, కోరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. అమరేంద్రుడు గమనించి తన ఐరాణి భవించి అనుమరుగిరమణి ప్రతిరై పర్వతగల ఒక సంప్రదయునికై నిరంతరిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం నిరంతరిశ్చల నిరీక్షణం వర్ష సహస్రక నిరీక్షణం. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురవాయిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. స్వామి స్వయం వ్యక్తంగా ఒక చేతిలో గద, ఒక చేతిలో పండు పట్టుకుని గమన ప్రయత్నం చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కార్తీక మాసోత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన, తోమాల సేవ, స్వామివారి ప్రాతకాల కైంకర్యములు పూర్తి చేసి భక్తులకి 5 గంటల దగ్గర నుంచి దర్శనానికి అనుమతించడం జరిగింది. అదే రకంగా శ్రీ స్వామివారికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా సమస్తమైనటువంటి కూడా ప్రొవైడ్ చేస్తూ, అదే రకంగా చిన్నపిల్లలకి పాలు, అదే రకంగా ఉచిత ప్రసాదము, అన్నప్రసాదము శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సిబ్బంది కృషితోటి, అదే రకంగా సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి అయినటువంటి చందన గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన మరియు వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులపై భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. రాష్ట్రం ఏ రకమైన ఎటువంటి అధోగతి పాలైపోయిందో, ఎటువంటి ఆర్థిక అసమానతకి గురైంది, అసలు అభివృద్ధి పూర్తి స్థాయిలో కుండిపడిపోయి దేశంలోనే ఒరిస్సా, బీహార్ కన్నా వెనకబడిపోయి రాష్ట్రం కింద అవుతుంది అనే ఆందోళనలో ప్రజలున్న సందర్భంగా ఈ కొత్త కూటమి ప్రభుత్వం రావటం, ఈ ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఈ రోజున గత పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా 2,95,00,000 కోట్ల రూపాయలతోటి ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ని రూపొందించడం చాలా హర్షించదగ్గ విషయం. అందులో కూడా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరగడం, మన రాష్ట్రానికి సంబంధించి ప్రధాన రంగమైన వ్యవసాయ రంగానికి
ఊతం ఇచ్చి రైతులకు భరోసా కల్పించే విధంగా ఇందులో 43,000 కోట్ల రూపాయలు అత్యధిక నిధుల్ని వ్యవసాయ రంగానికి కేటాయించడం కూడా మంచి శుభపరిణామం. ఇప్పుడు రోడ్లకు సంబంధించి చాలా అధ్వానమైన పరిస్థితికి ఉండి రోడ్ల మీద ప్రయాణించలేని పరిస్థితిలో ఉంటే దానికోసం తక్షణంగా రోడ్డు మరమ్మతుల నిమిత్తం 10,000 కోట్ల రూపాయలని ఈ రోజున కేటాయించి ముందస్తుగా రవాణా రంగం పకడ్బందీగా ఉండి పరిస్థితి బాగుండి ఆర్థిక అభివృద్ధికి ఒక ఊతం ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి దానికి, అలాగే మా ఆరోగ్య రంగానికి 18,000 కోట్లు ఇవ్వటం, విద్య ఏదైతే రేపొద్దున ఈనాటి విద్యార్థులు యువత ఏదైతే ఉందో రేపొద్దున దేశానికి రాష్ట్ర భవిష్యత్తుకి కూడా వాళ్ళే ఆధారం కాబట్టి అటువంటి విద్యలో ఒక అభివృద్ధి పదానికి ఆ విద్యకు సంబంధించి నైపుణ్యాన్ని పెంచడానికి సుమారుగా 36,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టడం ఏదైతే ఉందో, పోలవరాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేయాలని చెప్పి దానికి తగిన నిధులు కేటాయించడం, అలా ఈ రంగం ఆ రంగం అనకుండా ప్రతి రంగాన్ని స్పృశిస్తూ రాష్ట్రానికి ఏదైతే అవసరమైందో ఆ రకంగా సంక్షేమానికి, ఆర్థిక రంగానికి, పారిశ్రామిక అభివృద్ధికి ఏ రకంగా ప్రతి రంగాన్ని కూడా మేళవించుకుంటూ దానికి సంబంధించిన నిధులు కేటాయింపు చేయడం ఇది చాలా ఆశించదగ్గది. అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా మన రాష్ట్రానికి చేస్తున్న సహకారానికి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి కూడా ఈ బడ్జెట్ రూపకల్పనలో పాల్పంచుకుని వాళ్ళకి యొక్క తగిన సూచనలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర బడ్జెట్లో వాళ్ళ పాత్ర ఉన్నందుకు ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజాపోరు యాత్రలో భాగంగా సోమవారం ఏలూరు వన్ టౌన్లో గల పడమరి వీధి, వంగైగూడెం, ఆముదాల అప్పలస్వామి కాలనీ, అరుంధతిపేట, దక్షిణపు వీధి తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకురాలు ఎస్ శ్యామలారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన మద్యం పాలసీ వల్ల మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో 3 సంవత్సరాల చిన్నారిపై ఒక కామాంధుడు మద్యం మత్తులో అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనే దీనికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ఈ 4 నెలల్లోనే వందల కొద్దీ మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యా ఘటనలు వెలుగు చూశాయని తెలిపారు. ఏలూరు పట్టణంలోనే సామూహిక అత్యాచార ఘటనలు కూడా జరిగాయని అన్నారు. మద్యం 99 రూపాయలకి ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మహిళలకు అవసరమైన వంట నూనె ధరను ఎందుకు 99 రూపాయలకే ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. బయట మార్కెట్లో పప్పు దినుసులు, చింతపండు, వంట నూనెలు, కూరగాయలతో సహా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పడమరి వీధి శాఖ కార్యదర్శి వైఎస్ కనకారావు, నగర నాయకులు పి ఆదిశేషు, కె లెనిన్, ఎస్ సత్యనారాయణ, జి శారద, విఎన్ ప్రసాద్, డి దుర్యోధన, అన్నవరం శ్రీనివాస్, చల్ల పైడయ్య, పి సత్యరాజు, జి కోటేశ్వరరావు, జై గోపి, మీసాల సత్యం తదితరులు పాల్గొన్నారు. ఒక పూట ఆ నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తే ఏమైనా పేదవాడు బతకడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి కేంద్రంలో మోడీ ప్రభుత్వం చెప్పారు, గత ఎన్నికల ముందే మనందరికీ చెప్పాడు, మీరంతా జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోండి, మీ అందరికీ మేము 15 లక్షల చొప్పులు వేస్తామనంటే క్యూ కట్టుకుని మనమంతా పెద్ద ఎత్తున బ్యాంక్ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ తో తీసుకోనున్నాం. మరి ఎవరికి 15 లక్షలు పడినాయో తెలియదు, కానీ మాకైతే నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి ఈ రోజున ఇసుక అసలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేయడం చాలా బాధాకర విషయం. అలాగే కొత్త మద్యం పాలసీ విధానాలు, ఇటీవల కాలంలో బాలికలపై అత్యాచారాలు, అలాగే అదృశ్యం అవడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. మరి ఈ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరు యాత్ర జరుగుతుంది. రేపు 14వ తారీఖున ఈ సమస్యలన్నిటిపైన మున్సిపల్ ఆఫీస్ దగ్గర ధర్నా జరగబోతుంది. కావున ఈ ధర్నాకి మీ అందరూ
సానుభూతి వ్యక్తం చేయాలని అలాగే హాజరు కావాలని ఆశిస్తూ దెందులూరు మండలం గోపన్నపాలెంలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. మోటార్ సైకిల్పై భార్యాభర్తలిద్దరూ వెళ్తుండగా వెనుక నుంచి మరో మోటార్ సైకిల్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళ మెడలో నుంచి బంగారు తాడును అపహరించారు. ఏలూరుకు చెందిన నేతల రమేష్ బాబు భార్యాభర్తలిద్దరూ కలిసి మోటార్ సైకిల్పై గోపన్నపాలెం మసీదుపాడు నుంచి ఏలూరులోని వారి ఇంటికి వెళ్తుండగా గోపన్నపాలెం దాటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. వెనకాల నుంచి వీరిని ఫాలో అవుతున్న గుర్తు తెలియని బండిపై వస్తున్న వ్యక్తులు మోటార్ సైకిల్ వెనకాల కూర్చున్న నేతల రమేష్ బాబు భార్య మెడలో నుంచి 5 తులాల బంగారు పుస్తల తాడును లాక్కుని పారిపోయినట్లు తెలిపారు. మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న భార్య బండి మీద నుంచి కిందకు పడడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి బంధువులు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు దెందులూరు పోలీసులు తెలిపారు. నిరుద్యోగ మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉచిత మగ్గం జద్దోసి శిక్షణ కార్యక్రమాన్ని భీమడోలు శ్రీ సత్యసాయి సేవా సమితి బైరెట్ సంస్థలు చేపట్టారు. అక్టోబర్ 17వ తేదీ నుంచి 37 రోజులు ఉచిత మగ్గం జద్దోసి శిక్షణలో భాగంగా 82 మంది మహిళలు యువతలకు భీమడోలు గణపతి సెంటర్ వద్ద సత్యసాయి సేవా సంస్థల మండల శాఖ ఆధ్వర్యంలో బ్యాంకర్ల గ్రామీణ ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ ఆర్థిక సహకారంతో ట్రైనర్ అనూష పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతుంది. శిక్షణ సమయంలో మహిళలకు జద్దోసికి అవసరమైన ముడిసరుకు ఉచితంగా అందిస్తున్నామని, వారికి ఉచిత భోజన సదుపాయం కలగజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మగ్గం జద్దోసి వర్కులకు ఎంతో డిమాండ్ ఉందని, శిక్షణలో మెలకువలు నేర్చుకుని రాణించాలని ట్రైనర్ అనూష ఆకాంక్షించారు. సత్యసాయి సేవా సమితి భీమడోలు మండల కన్వీనర్ వర్ధనిడి సత్యసాయి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనుష, మాది నసరావుపేట. ఇక్కడ బైరెడ్ వారి ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారి సహకారంతో భీమడోల్లో అక్టోబర్ 17న స్టార్ట్ అయ్యి నవంబర్ 29 వరకు జర్దోస్ అండ్ మగ్గం వర్క్ పైన ఇక్కడ 82 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ మగ్గం వర్క్లో వచ్చేసి బేసిక్స్తో పాటు బేసిక్ నుంచి స్టార్ట్ అయ్యి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లు ఎన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, అన్ని రకాల వర్క్లు ఇక్కడ ఈ ట్రైనింగ్ సెషన్లో నేర్పించడం జరుగుతుంది. అలానే వీళ్ళు ఒక బ్లౌజ్ స్టార్ట్ చేస్తే బ్లౌజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి, బ్లౌజ్లో ఏవే పార్ట్స్ వస్తాయి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ
వాళ్ళకై వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేలాగా ప్రతి ఒక్కళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందండి. ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ సర్టిఫికేట్ ద్వారా మనం బ్యాంకుకి వెళ్తే బ్యాంకులో లోన్స్ తీసుకొని వీళ్ళు ఒక యూనిట్ లాగా స్టార్ట్ చేసి వీళ్ళ జీవనోపాధిని పొందవచ్చు. అలానే ఈ ట్రైనింగ్ వీళ్ళు తీసుకున్నంత కాలం ఈ ట్రైనింగ్లో ఉపయోగపడే ప్రతి మెటీరియల్ కూడా బైరెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళే అందించడం జరుగుతుంది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా అఖిలపక్ష రాజకీయ పార్టీల గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మిక ప్రముఖులైన మంతెన నరసింహరాజును కోరారు. మంగళవారం కొయ్యలగూడెం గ్రామ దేవత చింతాలమ్మ ఆలయం వద్ద నరసింహరాజుకు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాల అభివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడంతో ఆలయాల పునర్నిర్మాణం, నూతన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదని వివరించారు. పోలవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆలయాల అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. సమస్యను దేవాదాయ, ధర్మాదాయ మరియు టీటీడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని నరసింహరాజు తెలిపారు. చింతాలమ్మ మెట్టినింటి ఆలయం వద్ద ఈ నెల 21వ తేదీన పోతురాజు విగ్రహ ప్రతిష్టకు హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానాన్ని అందజేశారు. నరసింహరాజు తండ్రి స్వర్గీయ మంతెన వరహాలరాజు సౌజన్యంతో ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పలు ఆలయాలు నిర్మించినందుకు కృతజ్ఞతగా ఆయన రైతు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఇప్పుడు అనండి సార్, ఇప్పుడు అంటానండి. వరహాలరాజు గారు అబ్బాయి అంటే వరహాలరాజు గారు అబ్బాయి అంటే కానీ నరసింహరాజు వరహాలరాజు గారు అబ్బాయి అంటేనే తెలుస్తుంది. ఇది కన్నాపురం నాన్నగారు పార్టీ చేసి పనిచేశారు. ఆ రోజుల్లో 84లో ఇక్కడ ఉన్నప్పుడు వరహాలరాజు గారు, మట్ట వెంకట గారు, ఊరి పెద్ద రోజులు కలిసి అమ్మవారి గుడి కడదామని చెప్పేసి సంకల్పంతో అందరి సహకారంతో వరహాల గారు కూడా ముందుకు వచ్చి అందరి సహకారం ఆయన ఒక్కనే కాదు తోటి గుడి నిర్మించారు చింతాలం తల్లి. అప్పటి నుంచి పురోగతి చెందుతూ ప్రజల అభిమానాన్ని అమ్మవారు కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ, అన్ని ఆశీస్సులు కూడా ఈ ప్రజలందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ నల్లజర్ల రోడ్లోని సుబ్రహ్మణ్య స్వామి గుడి, అది కూడా మా నాన్నగారి సంకల్పం. అది కూడా అలాగే కట్టించారు. పాపం శ్రీనివాసని పాపం పోయారైనా ఆయన్ని చూసేవాడు, కంటికి రెప్పలా చూసేవాడు శ్రీను. వాళ్ళ అమ్మగారు కూడా పాపం కంటికి రెప్పలా గుడిని అది కూడా చేశారు. అక్కడ బ్రాహ్మణులకి గవర్నమెంట్ ద్వారా దోపదీప నైవేద్యం అది అప్పుడే 14 ఏళ్ళ క్రితం నేనే శాతం చేయించాను. ఇక్కడ చేయించాను, కర్ణాపురం చేయించాను, గుడ్డుగూడెం రామాలయం చేయించాను, పాలకొండ 5 గుడికి చేయించాను. ఇప్పటికీ డబ్బులు అలాగే వస్తున్నాయి. మళ్ళీ ఈ మధ్యన గవర్నమెంట్ 5,000 10,000 చేశారు. అది నేను కనుక్కుంటాను. ఇవాళ గవర్నమెంట్ అనౌన్స్ చేసి గవర్నమెంట్ అని తెలియదే ఉంది, 10 రోజులు లేట్ అయిపోతుంది. అయ్యా పూజారికి వస్తాయి మాట 14 ఏళ్ళ నుంచి 5,000 వస్తుంది. దాని గురించి ఊరు సహకారంతో నా సహకారం ఉంటుంది. ఊరు మీ ఊరు మీ ఊరు మీ ఊరు ఇదందరిది మీ ఊరు, అందరం కూడా జనతా గ్యారేజ్ కాబట్టి మరీ పెద్దగా ఆలోచించుకోకుండా సింపుల్గా ఈ గుడిని డెవలప్ చేసి పెద్ద చేద్దాం. మీ సహకారంతో పాటు నా సహకారం ఉంటుంది. పూర్వం కూడా డబ్బులు ఉన్నాయి కదా, అది కూడా అమ్మవారి డబ్బులే, అది అమ్మవారికే ఖర్చు పెడదాం. మీ సహకారంతో నా సహకారం ఉంటుంది. దాన్ని బట్టి అది చింతాలమ్మ తల్లి గుడి డెవలప్ చేద్దాం. ఇవాళ పేపర్లో కూడా పడింది, చింతాలమ్మ తల్లి గుడిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇవాళ పేపర్లో చూశాను. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.